మాజీ ఎంపీ డాక్టర్ పీవీజీ రాజు జీవిత చరిత్రపై పుస్తకాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. మాన్సెస్ సంస్థ ఆధ్వర్యంలోని విజయనగరం కోటలో మాజీ ఎంపీ పీవీజీ రాజు శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యను పెంపొందించడం ద్వారా వెనుకబాటుతనాన్ని నిర్మూలించవచ్చని పీవీజీ రాజు నిరూపించారని కేంద్ర మంత్రి తెలిపారు. రాజకీయాల్లో ఎంత ఉన్నత పదవులు అలంకరించినా సాధారణ వ్యక్తిగా వ్యవహరించిన రాజవంశీయుల కుటుంబానికి చెందిన అశోక్ గజపతిరాజుని కూడా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీలు భరత్, సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాజీ ఎంపీ డాక్టర్ పీవీజీ రాజు జీవిత చరిత్రపై పుస్తకాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. మాన్సెస్ సంస్థ ఆధ్వర్యంలోని విజయనగరం కోటలో మాజీ ఎంపీ పీవీజీ రాజు శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యను పెంపొందించడం ద్వారా వెనుకబాటుతనాన్ని నిర్మూలించవచ్చని పీవీజీ రాజు నిరూపించారని కేంద్ర మంత్రి తెలిపారు. రాజకీయాల్లో ఎంతో ఉన్నత పదవులు అలంకరించిన సాధారణ వ్యక్తిగా వ్యవహరించిన రాజవంశీయుల కుటుంబానికి చెందిన అశోక్ గజపతిరాజును కూడా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీలు భరత్, సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 3 జిల్లాల్లో కూడా ఎక్కడైనా ఎతకండి, మాన్సాస్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబం దగ్గర కన్నా దూరంగానైనా సరే, ఏ కుటుంబంలో రిలేషన్స్ తీసుకున్నా సరే, మాన్సాస్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబం ఈ 3 జిల్లాల్లో ఎక్కడ కూడా మనకు దొరకదు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక గత 3 తరాల్లో ఏదో ఒక తరంలో మాన్సాస్ ట్రస్ట్ ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు కొన్ని లక్షలు మన ప్రాంతంలో ఉన్నాయి. అటువంటి వారందరికీ కూడా ఒక ఉపాధి కల్పించే విధంగా, ఒక అవకాశం కల్పించే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా దూరదృష్టితో ఆస్తులన్నీ కూడా దారాదత్తం చేసి విద్య కోసం అంత పెద్దపీట వేసినటువంటి పీవీజీ మహారాజు గారికి మరొక్కసారి ఈ వేదిక ద్వారా స్మరించుకుంటూ మరి ఆయన ఆత్మ శాంతించాలని కూడా ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. 3 జిల్లాల్లో కూడా ఎక్కడైనా ఎతకండి, మాన్సాస్ ట్రస్ట్